Check. Hello. Recording on. Recording in progress. Done. Direct tax. It is for 100 marks paper. Generally, direct tax is moderate paper. If you can see the past 10 attempts papers, చూస్తే highly difficult ఉండదు. At the same time, very easy అయితే ఉండదు. కేక్ వాక్ పేపర్ కూడా ఉండదు. హైలీ డిఫికల్ట్ పేపర్ ఉండదు, కేక్ వాక్ పేపర్ కూడా ఉండదు, మోడరేట్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, అస్సలు చదవలేదు మీరు అంటే డెఫినెట్లీ 40 కంటే అబోవ్ రావు. యావరేజ్గా చదువుకుని వెళ్ళినా సరే మీరు సిలబస్ మొత్తం కవర్ చేసుకుంటే, లెందీ సిలబస్ అది మనం చెప్తే సింపుల్గా ఉంటుంది, కవర్ చేసుకుని వెళ్తే 55 అబోవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 3లో ఫీల్ అయ్యే థింగ్ ఒకటి, గ్రూప్ 4తో కంపేర్ చేస్తున్నాను. గ్రూప్ 3లో పేపర్స్ ఏంటి? లా, డైరెక్ట్ యాక్సెస్, మన సార్ది ఎస్సీఎం, ఎస్ఎఫ్ఎం. ఈ 4 పేపర్స్ ఎలా ఉంటాయంటే లెంత్ ఎక్కువ ఉంటాయి, టెక్నికాలిటీ ఎక్కువ ఉంటుంది. లాలో టెక్నికాలిటీ ఉండదు అనుకోవచ్చు, కానీ థియరీ కొంతమందికి నచ్చదు కదా, అందుకని అది కూడా. బట్ ఇఫ్ యూ సీ ద గ్రూప్ 4 సమ్ బిట్ కొంచెం ఈజీ ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. అందుకని గ్రూప్ 4 చాలా మందిది ఫస్ట్ అయిపోతుంది, గ్రూప్ 3 కొంచెం పెండింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. రీజన్ ఇక్కడ పట్టుకోవాల్సిన 4 పేపర్స్ పట్టుకొని దాన్ని అప్రోచ్ ఇవ్వకపోవడం. నేను అందుకనే ఏం చేస్తాను సార్ అంటే, గ్రూప్ 3 ఏదైతే ఉందో ఒక టెక్నికల్ అప్రోచ్తో చదివిస్తాను. స్టిల్ వీ హ్యావ్ ఎ స్టూడెంట్స్, నేను ఎగ్జామ్కి వెళ్ళను, కంపల్సరీ ఫెయిల్ అవుతాను నా స్టూడెంట్స్కి. జస్ట్ క్లాసెస్ విను, వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళు, నీకు ఏది గుర్తుంటే అది నోట్ చేసుకుంటా, టీటీ కానీ ఏదైనా. పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని, చదివాడు కానీ అతను ఎగ్జామ్కి వెళ్ళలేనంత ఫీల్ ఎందుకు వచ్చింది సార్ అంటే, లెంత్ అంటే భయం వస్తుంది వాళ్ళకి, నేను వెళ్తే ఫెయిల్ అయిపోతాను. గ్రూప్ 3లో భయం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అలాంటిది ఏమీ ఉండకుండా మనం చాలా సింప్లిఫైడ్ వేలో సిలబస్ అన్నీ మీకు తెలియకుండానే చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ చదువుకుంటే ఈజీగా వెళ్ళి రాయొచ్చు. డిసెంబర్ అటెంప్ట్ కాబట్టి మీరు డిసెంబర్లో చదువుకున్నాం అనుకోవద్దు. మీరు ఏ అటెంప్ట్కి ఫిక్స్ అయిపోవాలి, మీరు జూన్ అటెంప్ట్కి ఫిక్స్ అయిపోవాలి. ఆ పేపర్ అలా అయిపోతుంది, 5 o'clock తీసుకొచ్చి మీకు ఎగ్జామ్ పెడతాను, ఇట్లా అర్థమైంది. ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఆ పేపర్ రాస్తారు, నేను కరెక్షన్ చేస్తాను, మార్క్స్ ఎంత వస్తాయో చూడండి. రైట్, లెట్ us స్టార్ట్ ది టాపిక్ స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ ఎ ఫస్ట్ చాప్టర్ బేసిక్స్, మా మెటీరియల్ వస్తుంది 3 daysలో. దెన్ సింపుల్గా మనం రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే బెస్ట్. అప్పటి వరకు బ్యాచ్ కన్క్లూడ్ అయిపోయి మనకు మెటీరియల్స్ వచ్చేంత వరకు అది మెయింటైన్ చేయాలి. రైట్, వన్ మినిట్. బ్లర్ ఎడ్జెస్, ఈ 2 లైట్స్ ఆఫ్ చేయాలి. బ్లర్ ఎడ్జెస్, ఈ 2 లైట్స్ ఆఫ్ చేయాలి. ఇది ఆన్ చేయండి, స్విచ్. ఓకే, డన్. బ్లర్ ఎడ్జెస్
ఓకేనా? ఓకే, డన్. చాప్టర్ నెంబర్ 1, బేసిక్స్. చాప్టర్ 1, బేసిక్స్. వి ఆల్రెడీ డిస్కస్. ఈ చాప్టర్లో మనం ఏమి తెలుసుకోబోతున్నాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. వాట్ ఈస్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ రేట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది. ఏవైతే మోస్ట్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి నేను ఈ చాప్టర్స్లో పెట్టుకున్నాను. ఈ చాప్టర్, ఫస్ట్ చాప్టర్. ఎందుకు సార్ ఇలా చేశారు మీ మెటీరియల్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటారు, కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు అతను అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారు అటెంప్ట్. నెక్స్ట్ అటెంప్ట్ పడుతుంది అతనికి. వేరే సబ్జెక్ట్స్ ఏం చేంజ్ అవ్వవు, కానీ ఏది చేంజ్ అవుతుందమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ విల్ చేంజ్. ఆ మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ ఎక్కడ జరుగుతాయి ఏంటో ఆ ట్యాక్స్ రేట్స్ అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ చాప్టర్లో పెట్టి, అంటే అతను నెక్స్ట్ బ్యాచ్లో ఫస్ట్ చాప్టర్ వరకు వింటే మిగతావన్నీ చిన్న చిన్న చేంజెస్ అతను చూసుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్ ఎలాంటిది సార్ అంటే ట్యాక్స్ రేట్స్. మీరు ఐ థింక్ సిఏ ఇంటర్ ఆ సిఎంఏ ఇంటర్లో ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫోకస్ చేసింటారు. బట్ ఇక్కడ నాట్ ఓన్లీ ద ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఇండివిజువల్, యూ ఆల్సో ఫోకస్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ది కంపెనీ, ట్యాక్స్ రేట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫార్మ్, ట్యాక్స్ రేట్ ఆఫ్ ది సొసైటీ, హెచ్యుఎఫ్, ఇవన్నీ ట్రస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ పర్టిక్యులర్ చాప్టర్ consists of two parts. First one is the income. What is income? What is income? Second one are the tax rates. What is income and tax rates? And some definitions are there. Some definitions are there. What is income and tax rates, and some definitions are there. Coming to the point, what is income? What is income? ఇప్పుడు మనం what earned in the previous year. For example, one person is there, he is not earning, he is receiving some money. దాన్ని ఏమంటారమ్మా? రిసీట్ అంటారు. అంటే డబ్బులు వస్తున్నాయి, ఇన్ఫ్లో అంటారు ఎఫ్ఎం లాంగ్వేజ్లో. రిసీట్ ఈజ్ దేర్, ఈజ్ రిసీవింగ్. రిసీట్ మీన్స్ మన లాంగ్వేజ్లో రిసీవింగ్. ఈజ్ రిసీవింగ్ 10 lakh rupees. ఒక 10 lakh rupees బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయి. కొంచెం ఎక్కువ డబ్బులు, 1 crore వచ్చినాయి బ్యాంక్ అకౌంట్లో. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? షూర్, 1 crore బ్యాంక్ అకౌంట్లో వచ్చింది. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? బ్యాంక్ అకౌంట్లోకి 1 crore వచ్చినాయమ్మా, ఇన్కమా కాదా? ఎస్ ఆర్ నో? వచ్చినాయి, రిసీవ్డ్, ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. ఓకేనా? అవి ఎలా వచ్చినాయి, ఎవరిచ్చారు? అవసరం లేదా? అవసరమా? చెప్తాను ఎవరిచ్చారు, ఎలా వచ్చినాయి. దట్ 1 crore బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. ఎందుకు ఇచ్చారు? లోన్ పెట్టాడని ఇచ్చారు. దిస్ 1 crore ఇస్ ద లోన్ ప్రొసీడ్స్. లోన్ తీసుకుంటే డబ్బులు వెళ్ళిపోతాయా, వస్తాయా? లోన్ ప్రొసీడ్స్. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? ఇట్ ఈస్ రిసీట్. 100% ఇట్ ఈస్ ద రిసీట్. 1 crore ఇస్ ద రిసీట్. మీరు ఇందాక కన్ఫామ్గా పక్కా క్లారిటీ ఇట్ ఈస్ ఇన్కమ్ అన్నారు. స్టోరీ విన్నారు ఇప్పుడు. నేను నో అని చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదు, స్టోరీ చెప్తున్నాను. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? సార్ 1 crore రూపీస్ ఏదైతే ఉందో లోన్ ప్రొసీడ్స్ అమ్మా. లోన్ ప్రొసీడ్, రిసీట్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద రిసీట్. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? ఆన్సర్ ఈస్ నో. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ లోన్ తీసుకుంటే దాని మీద ట్యాక్స్ కట్టాలి అంటే, బికాస్ లోన్ ఈజ్ నాట్ అ ఇన్కమ్ బట్ ఇట్ ఈస్ ద రిసీట్.
సో నేను ఇక్కడ పాయింట్ కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటి సార్ అంటే ఎవ్రీ రిసిట్ ఈజ్ నాట్ ఇన్కమ్. రిసిట్ ఈస్ ద ఇన్కమ్ బట్ ఎవ్రీ రిసిట్ ఈజ్ నాట్ ఇన్కమ్. ఆ పాయింట్ రాద్దామా? ఫస్ట్ రాయండి అమ్మా, హెడింగ్ పెట్టండి, చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్. టేక్ ఏ హెడింగ్ చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్. చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్ ఇట్లా సేమ్ ఇది రాయండి. ఫస్ట్ చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్. ఒక 4-5 days ఆర్ 1 week వరకే నోట్స్ ఉంటుంది, తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది. మీరేం రాయని అవసరం లేదు, రాస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. కొంచెం ఏదైనా మెటీరియల్లో లేనిది నేను రాయిస్తాను. బేసిక్స్ అని రాసారా? ఇట్లా రాయండి, చార్ట్ రాయండి. బేసిక్స్ చాప్టర్లో టూ పార్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ఇన్కమ్, సెకండ్ వన్ ఆర్ ట్యాక్స్ రేట్. నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ఇన్కమ్, సెకండ్ వన్ ఇస్ ద ట్యాక్స్ రేట్స్. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఇది నోట్ చేశారా? ఫస్ట్ సైడ్ హెడింగ్ ఇన్కమ్. ఇన్కమ్. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, ఆల్ రిసీట్స్ ఆర్ ఇన్కమ్. Receipt, income is the receipt, but every receipt is not income. But every receipt is not ఇన్కమ్. రిసీట్ అంటే ఇన్కమే, బట్ అలా అని చెప్పేసి ప్రతి రిసీట్ ఇన్కమ్ అవ్వదు. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం, ఈ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్. ఇదంతా మీకు మెటీరియల్లో ఉంటుంది, ప్రింట్ అయి వస్తుంది, నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి మా మెటీరియల్లో ఇదంతా మీరు ఏదైతే నోట్ చేస్తున్నారో మెటీరియల్లో ఉంటుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. బేసిక్ చాప్టర్ ఇంకా చాలా ఉంటాయి డీటెయిల్స్, బట్ అవన్నీ మనం మెటీరియల్ దగ్గర చూద్దాం. అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవుతుంది. Receipt 2 types. First one is a revenue receipt. Second one is a capital receipt. I need some examples for revenue receipt. I need some examples for capital receipt. Examples. Revenue receipt examples. Rent received, excellent. Rent received. Next, salary received. I need some examples for capital receipt. Capital receipt. డబ్బులు, capital receipt. My purchase is the payment. Infrastructure asset purchase is the payment. I am asking for receipt. Investment received. ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చిందంటే మనకేమవుతుంది? అది మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు అది ఇన్వెస్ట్మెంట్.
నేను ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు అది ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకేంటి అది? ఆ, నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు అది ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకేంటి అది? రెవెన్యూ కాదు వాళ్ళకి అది, వాళ్ళకేంటి అది? లోన్ కాదు అది, క్యాపిటల్. ఏంటమ్మా అది? క్యాపిటల్. షేర్స్ అయితే షేర్ క్యాపిటల్, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ క్యాపిటల్. మా మనకి అది ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకేంటి అది? మనం ఇన్వెస్ట్ చేసేవాడికి అవుట్ఫ్లో, రిసీవ్ చేసుకునే వాడికి ఏంటి అది? ఇన్ఫ్లో. నాకు అది ఇన్వెస్ట్మెంట్. నేనేం అడిగాను? క్యాపిటల్ రిసీట్ అడుగుతున్నాను, పేమెంట్ కాదు, క్యాపిటల్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ క్లూ ఇస్తాను, నేను ఆల్రెడీ చెప్పాను. లోన్. లోన్ పేమెంటా రిసీడా? లోన్ ఇచ్చే వాళ్ళకి అదేమో అవుట్ఫ్లో, లోన్ తీసుకునే వాళ్ళకి అది ఇన్ఫ్లో. అందుకని లోన్ గివెన్ అందామా, లోన్ టేకెన్ అందామా? లోన్ టేకెన్. మా ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి అందరికి? మా అందరికీ ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా? సార్ దే ఆర్ టూ సార్ ఎవ్రీ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. బట్ రిసీట్ ఇన్కమ్ అంటే రిసీటే, బట్ ఎవ్రీ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. ఏం అర్థం కాలేదు సార్, రిసీట్ అంటే ఇన్కమ్ అంటాం, మళ్ళీ ఎవ్రీ రిసీట్ ఇన్కమ్ కాదంటాం. వెరీ సింపుల్, రిసీట్స్ గురించి తెలియాలి మీకు. రిసీట్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రెవెన్యూ రిసీట్, సెకండ్ వన్ ఈజ్ ద క్యాపిటల్ రిసీట్. ఇప్పుడు చెప్పండి, రెవెన్యూ రిసీట్ ఇన్కమా, క్యాపిటల్ రిసీట్ ఇన్కమా? ఎక్సలెంట్ మా. ఎవ్రీ రెవెన్యూ రిసీట్, ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈస్ డాష్ ఇన్కమ్. కరెక్ట్. ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈస్ ద ఇన్కమ్. Is it right? Sir, every revenue receipt is the income unless until it is exempted by act. Terminology is also very important. For inter level, I don't stress on terminology, but in a final level, you have to write a technical language. Again, I am repeating, every revenue receipt is the income unless until it is exempted by act. What is the meaning of this sentence? Every revenue receipt is the income unless until it is exempted by the act. Every revenue receipt is the income unless it is, unless until అంటారు. అంటే ఏంటంటే అప్పటి వరకు అది ఇన్కమే, కానీ ఇప్పటి నుంచి అది ఇన్కమ్ కాదు అంటే అంటిల్ అంటారు. అన్లెస్ అంటే ఇక అప్పటి నుంచి ఇన్కమే కానీ అది యాక్ట్ చేయలేదని. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ బై, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ బై ఎవరు? ఏంటి యాక్ట్? కంపెనీస్ యాక్టా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. Unless until it is exempted by act. What is the meaning of this sentence? Every revenue receipt is the income unless until it is exempted by act. Example. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మ. అందుకనే నేను 2 బాక్సెస్గా సపరేట్ చేశాను చూడు. ఇన్కమ్, రెవెన్యూ రిసీట్ ఇన్కమ్ టాక్సబుల్ కింద చేశాను. రెవెన్యూ రిసీట్ ఇన్కమే కానీ ఎగ్జామ్టెడ్ కింద ఒక ఎగ్జాంపుల్ పెడుతున్నాను. రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు చెప్పండి. రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ salary. Is it okay? Salary, revenue receipt, income, taxable. Second one example, agricultural income. It is revenue receipt. Sale of agriculture produce is a revenue receipt. It is income. పేర్లోనే ఉంది అగ్రికల్చరల్ ఇన్కమ్, బట్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సెక్షన్ 10(1). మా క్లారిటీ వచ్చిందా? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ రెవెన్యూ రిసీట్. అప్పుడప్పుడు మనం రికార్డింగ్ కూడా చెక్ చేయాలి. 19 minutes class. Every revenue receipt is the income. Complete the sentence. Every revenue receipt is the income unless until it is exempted by act. Clarity వచ్చిందా? Move on to the capital. మీరు చెప్పండి పాయింట్.
కరెక్ట్, ట్రై చేశారు, చెప్పండి, కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను రాసేలోపు కంప్లీట్ చేయండి. ఎవ్రీ క్యాపిటల్ receipt is not an income unless it is specified in act. మీకు వచ్చేస్తుంది లాంగ్వేజ్, unless it is specified in act. ఏ యాక్ట్లో చెప్తేనే క్యాపిటల్ రిసీట్ని ఇన్కమ్ కింద తీసుకోండి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. రెవెన్యూ రిసీట్ యాక్ట్లో చెప్పకపోయినా అది ఇన్కమ్, యాక్ట్లో చెప్తే ఇన్కమ్ కాదు. అర్థమైందా? లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ రిసీట్ మేము చెప్పం, డిఫాల్ట్ ఇన్కమ్ అది. ఎప్పుడు ఇన్కమ్ కాదో మేము చెప్తాం యాక్ట్లో. క్యాపిటల్ రిసీట్ మేము చెప్పం, డిఫాల్ట్ అది ఇన్కమ్ కాదు, మేము చెప్పితేనే ఇన్కమ్ అది. అంటే ఇక్కడ నీకు క్యాపిటల్ రిసీట్లో 2 ఉంటాయి. ఏంటమ్మా అది? సార్ ఇక్కడ 2 బాక్సెస్ వేద్దాం, 2 బాక్సెస్కి ఎగ్జాంపుల్ వేద్దాం, ఓకేనా? అయ్యో, బాక్సెస్ లాగా రాయాలి, ఇలా రాయకూడదు. ఫస్ట్ ఇది ఒక బాక్స్, ఇది ఈజ్ ద మెయిన్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్? అన్లెస్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్. మీకు ఒక అడ్వాంటేజ్, ఈ 4-5 days రాయటం వల్ల యూ గెట్ ద పాయింట్, రైట్? వైల్ యూ స్టడీ అండ్ వైల్ యూ స్టడీ ద ప్రింటెడ్ మెటీరియల్, ఈవెన్ దో ఒక 20 టైమ్స్ చూసినా, బట్ మీరు రాసిన దాన్ని డిఫరెంట్ ఉంటుంది. మా రోజుల్లో మెటీరియల్ ఉండేది కాదు, సార్లు రన్నింగ్ నోట్స్ ఇచ్చేవాళ్ళు, ఈవెన్ ఫర్ ఫైనల్ యూస్ టు రైట్ సో మెనీ థింగ్స్. చాలా హెల్ప్ అయింది అది. బట్ ఈ రోజుల్లో పిల్లలకి రాయాలి నోట్స్ అంటే అయిపోతారు, ఎందుకంటే 120 hours కాస్త 180 hours అయిపోతుంది ఇంకా. కాబట్టి టెక్నాలజీ యూస్ చేసి, ఇవన్నీ యూస్ చేసి షట్ డౌన్ చేస్తాం. బట్ ఎక్కడెక్కడ నేను రాయిస్తానో అక్కడ రాయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ టూ థింగ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఎవ్రీ క్యాపిటల్ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను నేను. ఎక్సలెంట్ అమ్మా. క్యాపిటల్, లోన్, అవన్నీ ప్రొసీడ్స్, రైట్ అమ్మా. లోన్ ప్రొసీడ్స్ ఎక్కడ ఎవ్వరికి ఏం అర్థం కాకపోయినా మీరు క్లాస్ రూమ్లో డౌట్ అడగవచ్చు. లేదు సార్, మేము క్లాస్లో డౌట్ అడగటం మాకు కొంచెం ఇబ్బంది అనే వాళ్ళు కూడా ఉంటారమ్మా. ఫైనల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ పర్సంటేజ్. సార్ మా నెంబర్లు ఉంటాయి అక్కడ, సార్ అలా అని ఫోన్ చేయొద్దు, ఫోన్ నేను లిఫ్ట్ చేయను, జనరల్లీ ఫోన్ లిఫ్ట్ చేయను. మీకు ఏ డౌట్ వచ్చిందో అది ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి, ఒక పేపర్ మీద రాసి. నా కంఫర్టబుల్ టైంలో నేను యాక్చువల్లీ 8 తర్వాత క్లాసెస్ అని అయిపోతే నైట్ ఫ్రీ అవుతాను. ఐ కాల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ఎవరు డౌట్ అయ్యారో వాళ్ళకి కాల్స్ చేసి డౌట్స్ క్లియర్ చేస్తాను. 8 to 9:30, 8 to 10 అదే పని పెట్టుకుంటాను డైలీ రెగ్యులర్గా, ఫర్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అండ్ ఇండియన్ కోర్సెస్. ఏదైనా కొంచెం ఓవర్లోడ్ అయిపోయింది ఆ రోజు డౌట్స్ అన్నప్పుడు నేను సండే పెట్టుకుంటాను ఆ వీక్లీ అని, పెండింగ్ అని. ఇది ప్రొసీజర్, ఓకేనా? అప్పుడప్పుడు నేను కూడా డౌట్స్ అడిగే స్కోప్ ఇవ్వకుండా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే అక్కడ టైమింగ్, సిలబస్ కంప్లీషన్, నెక్స్ట్ ఫ్యాకల్టీ వెయిటింగ్ ఏదో ఉంటుంది అక్కడ. అందుకని ఆ ప్రొసీజర్ పెట్టుకుందాం మనం, టెక్నాలజీ. సార్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్ లోన్ ప్రొసీడ్స్, ఓకే. మీరు సింపుల్గా తీసుకోవద్దు, దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫైనల్లో కూడా. లోన్ ప్రొసీడ్స్ ఎలా సార్ అంటే, పీజీబీపీలో ఫార్మాట్ ఇచ్చేసి క్యాపిటల్ రిసీట్ ఒకటి ఇస్తారు, మీరు వెళ్ళి ఫార్మాట్లో వేసేస్తారు ఇన్కమ్ కింద. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్కమ్ అని నోట్ పాయింట్ రాయాలి మీరు, ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఇట్ ఈస్ క్యాపిటల్ రిసీట్ బట్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ యాక్ట్. It is capital, but it is specified in act to be considered as income. Even though it is capital receipt, it is specified in act to be considered as income. Example, sir అది క్యాపిటల్ రిసీటే, బట్ యాక్ట్లో దాని ఇన్కమ్ కింద తీసుకోండి అని స్పెసిఫై చేశారు. ఎగ్జాంపుల్ so many things. The key point is capital gain.
ఒక హెడ్ ఉందమ్మా. ఏంటి హెడ్ నేమ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హెడ్? క్యాపిటల్ గెయిన్. If you see whatever the thing you have discussed in the capital gain, it is everything is a capital receipt. General, as per the general rule, we should not take it as a income. But ఎవరు చెప్పారు అది ఇన్కమ్ కింద తీసుకోమని? ఎవరు చెప్పారు? యాక్ట్. అర్థమైంది అందరికి? నోట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాం ఇన్కంలో, అది కన్క్లూడ్ చేద్దాం, ఇది నోట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాం ఇన్కంలో, అది కన్క్లూడ్ చేద్దాం, ఇది నోట్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్. ఒక నిమిషం. రైట్. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? ఇన్కమ్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం? ఈరోజు 5 పాయింట్స్ డిస్కస్ చేస్తాం ఇన్కమ్, క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? Income is a receipt, but every receipt is not a income. This is the first point. Receipt consists of two types. First one is a revenue receipt, second one is a capital receipt. Revenue, every revenue receipt is a default income unless until it is exempted by act. So unless until it is exempted by act, it is income, but act says ఇది income కానీ ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అప్పుడప్పుడు చెప్తుంది. బట్ ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. సరే, ఇన్కమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, బట్ అది taxable కాదు. And second thing is the capital receipt. Every capital receipt is not an income unless until it is specified in the act. Second point. Second point. Second point. Participate చేయాలందరూ. Here is the person. He is getting salary monthly, yearly. He is getting salary yearly, 25 lakhs per annum. He is getting salary of 25 lakhs per annum. Is it the income? Is it the income? Yes or no? Yes. Another person, his friend is there. He is doing business. He is getting a net amount of, from that business, he is getting a net amount of 28 lakhs. Is it the income? Is it the income? Yes or no? Business నుంచి వస్తుందమ్మా. Yes or no? Yes. He is there. He is also doing some business. He is getting net. Net అంటే ఏంటమ్మా? What is net? Not total. Net అంటే ఏంటంటే సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఆఫ్ అంటే ఏంటి? వచ్చిన దాంట్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేదే నెట్ ప్రాఫిట్. హీస్ గెటింగ్ నెట్ ప్రాఫిట్ ఇయర్లీ నియర్లీ 60 lakhs. Is it the income? ఇన్కమా కాదా? ఇతను ఏ బిజినెస్ చేస్తున్నాడు సార్ అంటే హోటల్. ఇతను ఏ బిజినెస్ చేస్తున్నాడు సార్ అంటే స్మగ్లింగ్. స్మగ్లింగ్ అని ఒక బిజినెస్ చేస్తాడు. స్మగ్లింగ్ అంటే తెలుసు కదా, ఇల్లీగల్గా కొన్ని ప్రొడక్ట్స్, గోల్డ్ ఏవో తీసుకొచ్చేసే థింగ్స్, అవి ఇక్కడ గవర్నమెంట్కి తెలియకుండా సేల్ చేసుకో. మనీ వస్తుందా? ఫుల్ వస్తుందమ్మా. 60 lakhs మినిమం. చాలా వస్తుంది. ఇట్స్ మినిమం. 60 lakhs అనేది చాలా తక్కువ. ఓకేనా? చెప్పండి, ఇన్కమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో?
ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్సా? షూరా? మాది లీగలా ఇల్లీగలా? లీగల్. ఇన్కమ్ ఒక అతను ఉన్నాడు, ఒక 1 crore వచ్చింది. ఏం చేస్తాడు సార్ అంటే ప్రొఫెషనల్ కిల్లర్ అబ్బా, ఇతన్ని చంపేయాలని కాంట్రాక్ట్ తీసుకుంటాడు, 1 crore రూపీస్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇన్కమా కాదా? ఇన్కమే. షూర్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సెకండ్ పాయింట్, ఇన్కమ్ అంటే రెవెన్యూనా క్యాపిటలా? బోత్. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? ఇన్కమ్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. దట్ ఈస్ illegal income is also taxable in India. చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది, అంటే స్మగ్లింగ్ చేసే అతను డిపార్ట్మెంట్కి ట్యాక్స్ కడతాడా సార్? రిటర్న్ ఫైల్ చేసి ఏం చెప్తున్నారు మీరు? ఇదే కదా చాలా మందికి వచ్చే డౌట్. అంటే ఏంటి, మీరు స్మగ్లింగ్ చేసుకోండి, ప్రొఫెషనల్ కిల్లింగ్ చేసుకోండి, ట్యాక్సులు కట్టండి అంటున్నారు, అదే కదా? ఈజ్ ఇల్లీగల్ ఇన్కమ్. ఎప్పుడైతే వాళ్ళు దొరుకుతారో, పట్టుకుంటే, దొరకకపోతే అసలు ఇన్కమే కాదమ్మా, తెలియదు కదా, దట్ ఈస్ బ్లాక్ మనీ. దొరికినప్పుడు ఫస్ట్ వచ్చే డిపార్ట్మెంట్ ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి మా ట్యాక్స్ మాకు ఇచ్చేయండి, తర్వాత మీరు సీజ్ చేసుకుంటారా, అతనికి పనిష్మెంట్ ఇస్తారా, ఏదో ఒకటి మీరు చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్. లేదు అంటే అది బ్లాక్ మనీ కింద ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర బ్లాక్ మనీ ఉన్నట్టు కదా. సీజ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, వైట్ మనీ కింద కన్వర్ట్ చేసి సీజ్ చేసుకోండి. రిపోర్ట్స్లోకి రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, అంతేగాని ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో అలౌడ్ ఇన్ ఇండియా కాదు. ఇల్లీగల్ ఇన్కమ్ ఇస్ టాక్సబుల్ ఇన్ ఇండియా, అలౌడ్ ఇన్ ఇండియా కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, రైట్? లీగల్ ఆర్ ఇల్లీగల్ ఏదైనా అవ్వచ్చు. నెంబర్ 3, పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 సింపుల్గా టెక్నికల్గా చెప్తా పాయింట్. దెర్ ఈజ్ నో లీగాలిటీ ఫర్ ద ఇన్కమ్ ఇన్ ఇండియా. లీగాలిటీ ఏం లేదు. మేబీ ఇల్లీగల్ ఇన్కమ్ ఇస్ ఆల్సో ట్యాక్సబుల్, ఆ వర్డ్ యూజ్ చేస్తారు ట్యాక్స్లో. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్. ఈజ్ ద పర్సన్, హీ స్టేయింగ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉంటున్నాడు అమ్మా ఇతను. ఈజ్ స్టేయింగ్ ఇన్ ఇండియా, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ హ్యాస్ ద ప్రాపర్టీస్. అతనికి ఒక హ్యాబిట్ ఉంది, వాట్ ఎవర్ హీ రిసీవ్డ్ హీ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అది 1 రూపీ అవని, 2 రూపీ అవని ఎక్కువ ఖర్చు పెట్టాడు అతను. ఏమీ కొన్నాడు అసలు, ఫుడ్ కూడా చాలా తక్కువ, క్లోతింగ్ కూడా చాలా తక్కువ. ఎవ్రీ రూపీ సేవ్ చేస్తాడు, ప్రాపర్టీస్ కొంటాడు. దట్ ఈస్ హిస్ హాబీ. అలా కొనుక్కుంటూ వెళ్తాడు ప్రాపర్టీస్. ఎక్కడున్న అతని దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, ఇది ప్రాపర్టీ కొనాలి అక్కడ ఆ ఏరియాలో, ఎంత అవుతుంది ఆ డబ్బులు చేసుకుంటాడు. దెన్ హీ విల్, శాలరీ వస్తుంది అన్నీ. అండ్ హీ హ్యాడ్ ఏ ప్రాపర్టీ ఇన్ చెన్నై ఆర్ హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్. హ్యాడ్ ఏ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. రెంట్కి ఇస్తూ ఉంటారు, మళ్ళీ రెంటర్ వస్తాయి కదమ్మా. యూ విల్ గెట్ అ రెంట్. హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రెంట్ ఎంత వస్తుందమ్మా? ఒక్కొక్క ఫ్లోర్కి 1 lakh వస్తుంది పర్ మంత్. ఇదంతా. అండ్ ఆల్సో